ఈరోజు వచ్చినటువంటి మా ఆడియన్స్తో మేము మాట్లాడాలనుకుంటున్నాము. మాట్లాడడానికి రెడీగా ఉండేవాళ్ళు ఒకసారి చేతులు ఎత్తండి. జూనియర్స్ కమాన్. ఓకే, సీనియర్స్ జూనియర్స్ అందరూ చేతులు ఎత్తారు. ఓకే రండి, మేము ముందు సీనియర్స్తోనే మొదలు పెడదాం అనుకుంటున్నామండి. నమస్కారం, బాగున్నారా? నమస్తే, బాగున్నాం. మిమ్మల్ని చాలా సినిమాల్లో కూడా చూసాం. అవును, నేను ఆర్టిస్ట్ కదా. ఈ సినిమాలో కూడా ఉన్నారా మీరు? అవునండి. ఈ సినిమాలో ఏంటి క్యారెక్టరు? సీనియర్ని. సీనియర్? ఆహా, సినిమాలో క్యారెక్టర్ ఏంటి అంటే సీనియర్ని, అంటే జూనియర్ సినిమాలో సీనియర్ క్యారెక్టర్ అనమాట. సూపర్. ఒక్కసారి మీ చిన్నతనానికి వెళ్దామా? మీ చిన్నతనంలో మీరు చేసిన చిలిపి పని ఏమైనా చెప్తారా మాతో? ఏంటి? అమ్మో, చిన్నప్పుడు నేను ఎక్కువగా డాన్సులు చేసేదాన్ని. స్కూల్లో అందరికంటే నేనే ఫస్ట్. అలా అయితే ఒక్కసారి వైరల్ వయ్యారి ప్లే చేయండి. ఒక్కసారి వైరల్ వయ్యారికి. మీ పేరు? కేఎల్కే మణిబామ్మ. మణిబామ్మ గారి డాన్స్ పర్ఫార్మెన్స్ మనం చూడబోతున్నాము. మణిబామ్మ గారితో పాటు ఎవరైనా అకంపెనీ చేయాలనుకుంటున్నారా వైరల్ వయ్యారికి డాన్స్? రండి, ఇక్కడ రండి, ఇక్కడ రండి, ఇక్కడ రండి, ఇలా రండి. కమ్ కమ్ కమ్, రెడీ. అంటే వైరల్ వయ్యారి ఎంత వైరల్ అయ్యింది అంటే జూనియర్స్ మాత్రమే కాకుండా సీనియర్స్ కూడా పర్ఫామ్ చేయడానికి రెడీగా ఉన్నారు. ప్రజల వద్దకి పాలన రాసినటువంటి కళ్యాణ్ చక్రవర్తి గారు రెడీ. ఏం డాన్సా? వైరల్ వయ్యారి. ఇంకేం మీరు చేస్తున్నారా డాన్సు? మా బామ్మగారు చేస్తున్నారు. ఓకే, రెడీ, మ్యూజిక్ ప్లీజ్. నడుము ఒక్క సైడ్కి వెళ్తుంది, రేపటికి జాగ్రత్త. ఒక్క సైడ్కి వెళ్ళిపోతుంది నడుము. నడుము ఒక సైడ్కి వెళ్తుంది, రేపటికి జాగ్రత్త. మళ్ళీ ఇటు సైడ్ కూడా చేసేస్తే బెటర్. ఓకే, సూపర్ అండి, థ్యాంక్ యూ. గట్టిగా ఒకసారి బామ్మగారికి చప్పట్లో. అంటే వైరల్ వయ్యారి ఏమాత్రం ఇన్ఫ్లుయెన్స్ చేసింది మనకు అర్థమవుతుంది. అంటే స్టెప్ యాజ్ ఇట్ ఈస్గా కాకపోయినా ఇక్కడ ఒక సెన్సేషనల్ స్టెప్ని క్రియేట్ చేసినటువంటి బామ్మగారు నిజంగా సూపర్. మేము ఇటు సైడ్కి వస్తున్నాము. ఆర్ యు ఆల్ రెడీ? జూనియర్స్, సీనియర్స్ అండ్ జూనియర్స్. ఇందాక మనం సీనియర్స్తో మాట్లాడాం కాబట్టి జూనియర్స్ దగ్గరికి వెళ్దాం ఒకసారి. జూనియర్స్ లే బాబు, లే, కమాన్. ఎందుకు చెయ్యి ఊపావు చెప్పు? చెయ్యి ఉంది కాబట్టి ఊపేసావా? ఓకే, సరే. అయితే మనకి హలో, లేవడం అయిపోయింది, కూర్చోవడం కూడా అయిపోయిందా? చిన్నప్పుడు మనం చేసినటువంటి అల్లరి పనులు ఏమైనా గుర్తున్నాయా? అమ్మకి బాగా గుర్తుంటుంది, ఏది చెప్పు? గోడలు దూకడం. గోడలు దూకావా? ఎందుకు? అంటే స్కూల్లో నుంచి తప్పించుకోవడం. స్కూల్ నుంచి ఇంకా స్కూల్లోనే ఉన్నట్టున్నావు నువ్వు. కాలేజ్కి వచ్చావా? కాలేజ్ వచ్చావా? ఓకే. సో జూనియర్ సినిమా మీద నీ ఎక్స్పెక్టేషన్ ఏంటి? అంటే మంచిగా చూసుకోవాలి. మంచిగా చూసుకోవాలా సినిమాని? ఆ కళ్ళారా చూసుకో సినిమాని. జూలై 18న రిలీజ్ అవుతుంది. కూర్చోండి. ఓకే, అన్నట్టు మన కిరీటి ఏం చెప్పాడు? తను జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్ అని చెప్పాడు. ఎన్టీఆర్ డైలాగ్ చెప్పడానికి ఎవరైనా రెడీగా ఉన్నారా? ఎనీబడి డైలాగ్ చెప్పడానికి రెడీగా ఉండేవాళ్ళు అక్కడ డైలాగ్ చెప్తావా? నేను అంత దూరం నడిచొచ్చి మైక్ పెట్టిన తర్వాత నేను ఊరికే పిలిచాను అన్నావు అనుకో. ఓకే, ఇట్రా తొందరగా రా. కమ్. ఇలాంటి సమయాల్లోనే మనం ముఖ్యమైనటువంటి ఒక విషయం మాట్లాడుకోవాలి. అదే మన స్పాన్సర్స్ గురించి. KLM ఫ్యాషన్ మాల్ కీప్ లవింగ్ మోర్ ప్రౌడ్లీ ప్రెజెంట్స్ ద ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆఫ్ జూనియర్ పవర్డ్ బై శ్రేయస్ ఇంపాక్ట్ ఫౌండేషన్ అండ్ అలాగే ఫీలింగ్ పాస్ట్ ఇండియా నూడిల్స్ అండ్ ఆల్సో శ్రేయస్ కార్పొరేట్ కంపెనీ. అలాగే దాంతోపాటుగానే మా అసోసియేట్ స్పాన్సర్స్ ప్రియా గోల్డ్ వారికి స్పెషల్ థ్యాంక్స్ తెలియచెప్తున్నాము. హెల్త్ పార్ట్నర్ యోధా డయాగ్నోస్టిక్స్ ఫార్మసీ క్లినిక్ ఆన్ కాల్ హైదరాబాద్, తిరుపతి, విశాఖపట్నం, గుంటూరు అండ్ కరీంనగర్. మ్యూజిక్ ఇస్ ఆన్ ఆదిత్య మ్యూజిక్ అండ్ ఈవెంట్ ఈస్ ఆర్గనైజ్డ్ బై శ్రేయస్ మీడియా, భారత్ #1 మూవీ ఈవెంట్స్ అండ్ ప్రమోషన్స్ కంపెనీ. బాబు కమ్ బాబు ముందుకొచ్చే. మైక్ మేము ఎప్పుడు ఇవ్వము, ఎందుకంటే మళ్ళీ మాకు మైక్ లేకుండా పోతుంది కాబట్టి. ఓకే, చెప్పమ్మా. బొడ్డోడా అంటే గుడ్డలు ఓడదేసుకొడతా, అలా పిలవాలంటే వాడిన అభిమానం అయి ఉండాలి. ఓకే, ఇతనికి కాంపిటీషన్గా ఇంకెవరైనా డైలాగ్ చెప్తారా? కమాన్, వచ్చేయ్ ఫాస్ట్, ఇటు వచ్చేయి. రెడీ? थोड़ा सबर करो, వెయిట్ కరో అన్నట్టు అన్నాడు. ఏంటి అసలు?
ఓకే, ఈలోపు రాజమౌళి గారి సినిమాలోని డైలాగులు చెప్పడానికి ఎవరైనా రెడీగా ఉన్నారా? జెనీలియా గారు కూడా వస్తున్నారు కాబట్టి బొమ్మరిల్లు డైలాగ్ రీక్రియేట్ చేద్దామా? ఆర్ యు ఆల్ రెడీ? రాజమౌళి గారి సినిమా లేదు, ఓకే చెప్పు. జై మహిష్మతి. చాలా పెద్ద డైలాగ్ చెప్పాడు. దీనికోసం కిలోమీటర్ నడిచి ఇక్కడ వరకు వచ్చాడు. వచ్చిన తర్వాత కాసేపు కాస్త సబర్ కరో అన్నాడు. ఫైనలీ జై మహిష్మతి అన్నాడు. పోనీ మహిష్మతికి మకిలి పట్టింది రక్తంతో కడిగి అని కూడా చెప్పలేదు. ఓకే, మేము అడ్డుపోతున్నాం ఇప్పుడు.